బిగ్ షాట్ సీజే రాయ్ బలవన్ మరణం ఇప్పుడు సంచలనం రేపుతోంది. కాన్ఫిడెంట్ గ్రూప్ చైర్మన్, 100 కోట్లకు అధిపతి. ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ జరుగుతుండగా రివాల్వర్తో కాల్చుకొని రాయ్ ప్రాణాలు తీసుకున్నాడు. కర్ణాటక, కేరళలో కాన్ఫిడెంట్ గ్రూప్ భారీ ప్రాజెక్టులు చేపట్టింది. యుఏఈలో కూడా కాన్ఫిడెంట్ కార్యకలాపాలు ఉన్నాయి. సౌత్ ఇండియా బిజినెస్ మ్యాగ్నెట్గా రాయ్ చాలా ఫేమస్. మోహన్ లాల్తో కాసనోవా సినిమా కూడా నిర్మించారు రాయ్. అపార్ట్మెంట్స్, రియల్ ఎస్టేట్ బిజినెస్, మాల్స్, సినిమా, ఇలా అన్ని రంగాల్లోనూ ఆయన రాణిస్తూనే ఉన్నారు. రాయ్ కంపెనీలు వరుస ఐటీ దాడులతో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాయని, ఈ మనస్తాపంతోనే ఆయన ఇలా చేశాడు అంటూ కొంతమంది బంధువులు అంటున్నారు. అయితే రాయ్ మరణానికి అసలు కారణాలు ఏంటి అనేది ఇప్పుడే చెప్పలేమంటూ పోలీసులు చెప్తున్నారు. ఆయన తన ఆఫీస్ రూమ్లో రివాల్వర్తో కాల్చుకొని ప్రాణాలు తీసుకున్నాడు అంటూ తెలుస్తోంది. ఇప్పుడు ఇది సంచలనంగా మారింది. అటు కర్ణాటకలోను, కేరళలోను ఈ అంశం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆయన అడుగు పెట్టిన చోటల్లా చాలా సక్సెస్ అయ్యారు. రియల్ ఎస్టేట్ రంగం అయినా, కన్స్ట్రక్షన్ అయినా, మరోవైపు సినిమా ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టారు. ఇలా చాలా రంగాల్లో ఆయన అడుగు పెట్టి చాలా సక్సెస్ అయ్యారు. కాన్ఫిడెంట్ గ్రూప్ని స్థాపించి ఆయన చాలా సక్సెస్ అయ్యారు. ఆయన గ్రూప్కి సంబంధించినటువంటి యానివర్సరీ దగ్గర పడిన సమయంలోనే ఇలా ఆయన ప్రాణాలు కోల్పోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. 2006లో ఆయన ఈ కాన్ఫిడెంట్ గ్రూప్ని మొదలుపెట్టారు. అంతకుముందు ఒక చిన్న బిజినెస్ ఆయన చేశారు. పార్ట్నర్షిప్లో ఏవో మోసాలు జరిగాయి. ఆ తర్వాత వాటికి ఆయన ధైర్యాన్ని కోల్పోకుండా మరింత స్ట్రాంగ్గా, ఖచ్చితంగా నిలదొక్కుంటూ మరింత పెద్ద బిజినెస్ ఏర్పాటు చేయడం, ఒక్కొక్కటిగా ఎదుగుతూ ఆయన కాన్ఫిడెంట్ గ్రూప్ని ఏర్పాటు చేయడం, ఆ తర్వాత ఒక పెద్ద బిజినెస్ టైకూన్గా ఎదగడం, ఆయన లైఫ్ స్టైల్, ఆయన లైఫ్, ఇవంతా కూడా చాలామందికి ఒక రోల్ మోడల్గా ఉండేది. అలాంటి ఆయన సినిమా ఇండస్ట్రీలో సైతం చాలామంది పెద్దలతో ఆయనకు మంచి పరిచయాలు ఉన్నాయి. రాజకీయ నాయకులతోనూ మంచి పరిచయాలు ఉన్నాయి. చాలా లగ్జరియస్ లైఫ్ ఆయనది కనిపిస్తూ ఉండేది బయట ప్రపంచానికి. కానీ అలాంటి వ్యక్తి, కొన్ని 100 కోట్లకి అధిపతి, ఇలా ప్రాణాలు పోగొట్టుకోవడం, తనంతట తాను ఇలా బలవన్ మరణానికి పాల్పడడం చాలా సంచలనాన్ని రేపింది. అయితే ఎందుకు ఇలా చేశారు? కేవలం ఐటీ రైట్స్తో ఇలా చేస్తారా? ఐటీ రైట్స్ అనేవి చాలా కామన్ కదా, రైట్స్ జరుగుతూ ఉంటాయి. పెద్దగా ఐటీ రైట్స్ జరగడం వల్ల ఆస్తులు పోగొట్టుకుని రోడ్డున పడ్డ ఏ శ్రీమంతుల్ని మనం చూడం. రాజకీయ నాయకుల మీద, సినీ ప్రముఖుల మీద, బిజినెస్ చేసే వాళ్ళ మీద ఐటీ రైట్స్ జరుగుతూ ఉంటాయి. ఒకవేళ అన్అకౌంటెడ్ మనీ ఏదైనా ఉంది అంటే దానికి సంబంధించి ట్యాక్స్ కట్టించుకుంటారు. ఆ తర్వాత పెద్దగా సీరియస్ యాక్షన్ ఏం కనిపించదు కదా, ఏదైనా పెద్ద ఫ్రాడ్స్ చేస్తే తప్ప. అలాంటిది ఆ సమయంలోనే, ఓ పక్క రైట్స్ జరుగుతున్న సమయంలోనే ఆయన ఇలా ప్రాణాలు కోల్పోవడం అనేది సంచలనంగా మారింది. అయితే కారణం ఏంటి అనేది ఇంకా తెలియడం లేదు. మరోవైపు కొన్ని వార్తల ప్రకారం ఒక సూసైడ్ నోట్ కూడా దొరికింది అంటున్నారు. దానికి సంబంధించి కూడా ఇంకా డీటెయిల్స్ బయటికి రాలేదు, పోలీసులు ఏం చెప్పలేదు. మరోవైపు ఫోరెన్సిక్ టీం ఇప్పటికే ఘటనా స్థలికి చేరుకున్నారు. అక్కడ మొత్తం డీటెయిల్స్ సేకరించారు. విచారణ జరుగుతుంది. ఆయన వయసు 57 ఏళ్ళుగా తెలుస్తుంది. 2005 తర్వాత 2006 సమయంలో ఈ కాన్ఫిడెంట్ గ్రూప్ని ఆయన మొదలుపెట్టారు. రియల్ ఎస్టేట్ డెవలపర్గా ముందుగా గుర్తింపు పొందారు. కర్ణాటక, కేరళలో వందలాది ప్రాజెక్టులు ఆయన చేశారు. యుఏఈలో కూడా చాలా ప్రాజెక్ట్స్ చేపట్టినట్లుగా తెలుస్తుంది. ఇంటర్నేషనల్ లెవెల్లో ఆయన కాన్ఫిడెంట్ గ్రూప్కి చాలా మంచి రికగ్నైజేషన్ ఉంది. రియల్ ఎస్టేట్తో పాటు ఇతర రంగాల్లోనూ ఆయన ప్రవేశించారు. హోటల్స్, మాల్స్, ఎడ్యుకేషన్, అలాగే ఏవియేషన్కి సంబంధించి కూడా కొంత ఇన్వెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. రిటైల్, ఎంటర్టైన్మెంట్, ఇలా పెద్ద ఎత్తున ఆయన ఇన్వెస్ట్ చేశారు. చాలా సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా పేరుంది. ఒక పెద్ద బిజినెస్ టైకూన్గా ఆయనకు పేరుంది. ఆయన ఎంతోమందికి, కొన్ని వేల లక్షల మందికి ఆయన ఒక రోల్ మోడల్. అలాంటి పర్సన్ ఇప్పుడు ఇలా ప్రాణాలు కోల్పోవడం, బలవన్ మరణానికి పాల్పడడం అందరినీ షాక్కి గురి చేస్తుంది. దీనికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో డీటెయిల్స్ అందాల్సి ఉంది. అసలు ఏం జరిగింది, ఆయన ఎందుకు ఇలా చేశారు, లేదంటే ఇంకేమైనా అనుమానాలు ఉన్నాయా, అక్కడ విచారణ ఎలా జరుగుతుంది అనే దానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఆర్టీవీ మీకు డీటెయిల్స్ అందిస్తూ ఉంటుంది. మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకునే ప్రయత్నం చేయండి.
బెంగళూరు బిగ్ షాట్ సీజే రాయ్ బలవన్ మరణం ఇప్పుడు సంచలనం రేపుతోంది. కాన్ఫిడెంట్ గ్రూప్ చైర్మన్, 100 కోట్లకు అధిపతి, ఇన్కమ్